తేలికగా మూసుకోవాలి. చేతులు చూపుడు వేలుని బొటన వేలుతో కలపాలి. మిగిలిన 3 వేళ్లను చాపాలి. బాగా కూర్చోవాలి. నేను ఇప్పుడు జపము, ధ్యానము చేయాలని ఉద్యుక్తుడనైనాను. కాబట్టి నేను వేరే విషయాలను ఏమీ చింతించుటలేదు. వేరే విషయాలను ఒకవేళ వచ్చినా వాటిని గురించి నేను పట్టించుకోను. నేనే సర్వం ఉన్నది. ఈ శరీరము కూడా ఈ జగత్తులోనిదే. ఈ శరీరము, జగత్తు రెండు ఒకటే. కానీ నా మనస్సు ఈ జగత్తు వేరని, ఈ శరీరం వేరని చూపిస్తూ ఉంది. నిజంగా ఈ శరీరము, ఈ జగత్తు వేరు కాదు. చపాతీ పిండి కలిపి ఒక ముద్దల నుండి కొద్దిగా చపాతీ పిండిని వేరు చేసినట్లుగా ఇక్కడ ఈ పంచమహాభూతముల నుండి ఈ శరీరం కూడా ఈ చపాతీ పిండిలాగా వేరు చేయబడింది. చపాతీ పిండిలో మొత్తం పిండిలో నుండి చపాతీకి సరిపడే పిండి వేరు చేసినట్లుగా ఉంది. ఆ విధంగా ఇక్కడ పంచమహాభూతముల నుండి ఈ శరీరం అట్లా వేరు చేయలా. సముద్రంలో సముద్ర జలముల నుండి అల ఉన్నట్లుగా ఉంది. అంతే. అంటే ఈ శరీరము, ఈ జగత్తంతా ఒకటే. నా మనస్సుకి ఈ శరీరము, ఈ జగత్తు, ఈ జగత్తులో ఉండేటువంటి విషయాలపైన ఈ మనస్సు పోతూ ఉంటుంది. అందువలననే ఈ మనస్సు నిలకడలేదు. ఈ జగత్తంతా కూడా పంచమహాభూతములతో తయారయ్యింది అనేటువంటి విషయం ఈ మనస్సుకు లేదు.
సత్, అసత్. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది, లేకపోయినా కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు నేను చూస్తూ ఉంటే ఆ మేఘాలు నాకు ఒక్కొక్కసారి ఇంద్రభవనంలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నా ఇష్టదైవంలాగా ఆ మేఘం కనిపిస్తుంది. నేను చూస్తూ ఉండగానే ఆ రూపమంతా కూడా లేకుండా పోతుంది. ఉన్నట్లుగా ఉందే కానీ నిజంగా లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ జగత్ అనేటువంటిది ఏది ఉందో అదంతా నా మనస్సు ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని అనుకొని ఇది సత్యం అనే భావనలో ఉంది. అందుకే నేను ఇప్పుడు ధ్యానము ద్వారా ఇది సత్యమా, నేను సత్యమా, ఇది సత్యమా, నేను సత్యమా అని పరిశీలిస్తున్నాను. శాస్త్రాలు, భగవద్గీత, గురువులు జగత్తు మిథ్య అన్నారు. నేనిప్పుడు ఏమీ ఆలోచించకుండా గమ్మున కూర్చుంటే శాంతముగా ఉన్నది. ఏమీ ఆలోచించట్లేదు, కానీ శాంతముగా ఉన్నది. ఆనందంగా కూడా ఉన్నది. దుఃఖం అనేటువంటిది ఏ కోశానా కనిపించటలేదు. ఇది జగత్తు నుంచి వచ్చిందా? కాదే. జగత్తును గురించి భావన లేదు ఇప్పుడు నాకు. జగత్తును గురించి ఎప్పుడు భావన లేదు, నేను శాంతిగా ఉన్నాను అంటే ఇదే సత్యం అన్నమాట. ఇటువంటి సత్యమైనటువంటి స్వరూపమే నేను. అయినా నేను నిరంతరము సత్యమైనటువంటి స్వరూప స్థితిలో ఉండలేకపోతున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఈ జగత్తునంతటినీ కూడా ఆ సత్యము యొక్క ప్రభావము వలననే ఉన్నది. కాబట్టి ఈ జగత్తును కూడా సత్యం యొక్క వైభవముగా చూస్తాను. బల్బు స్వతహాగా ప్రకాశించుట లేదు, కరెంటు ఉండుటను బల్బు ప్రకాశిస్తూ ఉంది. అదే విధముగా ఏ సత్యస్వరూపమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపాన్ని ఉన్నది అని ఈ జగత్తు వలన తెలుస్తున్నది.
ఈ జగత్తు వలన తెలుస్తున్నది. కాబట్టి ఈ జగత్తును కూడా నేను సత్యం యొక్క వైభవముగా చూస్తాను. సత్యం యొక్క వైభవము. వైభవం అంటే ప్రకటింపబడుట, అంతేగాని జగత్తు సత్యమని కాదు. జగత్తు వలన నేను సత్యమును గుర్తిస్తున్నాను. బల్బు వలన కరెంటును గుర్తించినట్లుగా బల్బుకు స్వతహాగా వెలిగే సామర్థ్యం లేదు. అలాగే ఈ జగత్తుకు కూడా స్వతహాగా ఉండే సామర్థ్యం లేదు. ఈ జగద్వైభవ రూపంగా ఉన్నటువంటి ఆ పరమ పురుష తత్వాన్ని నేనిప్పుడు ఓం అని ఓంకారంతో నేను జపము, ధ్యానము చేస్తాను. ఓం అని నోటితో చెప్తాను, భావనలో ఈశ్వర వైభవంగా నేను భావిస్తాను. ఈ సర్వము ఈశ్వర వైభవమే. ఈశ్వర వైభవము కంటే కించిత్తు కూడా వేరే లేదు.
రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ చేతులు తొడలపైన పెట్టుకొని మీరు ఫ్రీగా కూర్చొని కొంతసేపు అలాగే ఆ భావనలో ఉండాలి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం తత్సద్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి మనం విచారం చేసుకుంటున్నాం. సేతే సుఖం కస్తు సమాధినిష్టో జాగర్త
జాగర్తికో వా సదసద్వివేకీ కే శత్రవః సంతి నిజేంద్రియాణి ధ్యాన్యేవ మిత్రాని జితాని యాని. పైది శేతే సుఖం కస్తు సమాధినిష్ట అయిపోయినది అది. ఇప్పుడు జాగర్తి కోవా, మేలుకొని ఉన్నవాడు ఎవరు? మేలుకొని ఉండేవాడు ఎవడు? దానికి సమాధానం సద్ అసద్ వివేకి. సత్ అసత్ వివేక జ్ఞానము కలిగిన వాడు ఎవడో అతను మేలుకున్నవాడు. అంటే మనమంతా మేలుకొని కండ్లు తెరుచుకున్నంత మాత్రాన మేలుకొని ఉన్నవాడు కాదు శాస్త్రం ప్రకారం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. భగవద్గీత. ద్రష్టేర్ద్రష్టు చక్షుశ్చక్షు అని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ తద్విదేవ అవిదిదాదధి ఇతి శుశ్రుమపూర్వేషాం ఏనస్తద్వ్యాచచక్షిరే. కేనోపనిషత్. కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, మనస్సు ఇవన్నీ మేలుకొని ఉండి ఏవైతే చూస్తున్నాయో అదంతా సత్యము కాదు. ఇవి పనిచేస్తున్నాయి, ఇవి చూస్తున్నాయి. దేని వలన ఇవి చేతనవంతమై ఉన్నాయో అది సత్యం అని తెలుసుకో అని ఉపనిషత్తు చెప్తుంది. భగవద్గీత యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సమయం అంటే జాగర్తి అక్కడ కూడా వచ్చింది కదా. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. జాగర్తి పదం ఉందిగా. అంటే మేలుకుని ఉన్నటువంటి వాడు. దేంట్లో మేలుకున్నవాడు? ఆత్మస్వరూప తత్వమును అంటే ఆత్మస్వరూప తత్వమును ఎవడైతే స్పష్టంగా తెలుసుకుని అలా ఉన్నాడో, తెలుసుకుంటే సరిపోదు, అలా ఉండాల. భగవద్గీత ఇంకా పై స్థాయిని చెప్పింది. ఇక్కడ 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 చెప్తానేది కింది స్థాయి. ఇక్కడ ఏది సదసద్వివేక అనేటువంటిది క్రింది స్థాయి. భగవద్గీత చెప్తా అంటే చాలా పై స్థాయి. సత్ అసత్తు తెలుసుకొని వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఏది సత్ ఏది అసత్తు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత కనిపిస్తూ ఉన్నా కూడా తను దానిని గురించి ఏమీ ఇబ్బంది పడడు. ఉదాహరణకి మామూలుగా ఉండేటువంటి లౌకికులకి జ్వరం వచ్చిందని అనుకోండి. జ్వరం వస్తే అందులో టైఫాయిడ్ జ్వరం వచ్చిందని అనుకోండి. టైఫాయిడ్ జ్వరం వస్తే అది ఎట్లుంటుందంటే కొంతసేపు జ్వరం వస్తుంది, మళ్ళీ కొంతసేపు జ్వరం ఉండదు. వీడు జ్వరం తగ్గిపోయిందిగా అంటే కొంతసేపు జ్వరం వచ్చింది, ఇప్పుడు జ్వరం లేదు, బాగుంది. వీడేమనుకుంటాడు, నాకు జ్వరం లేదు, ఏదో కొంతసేపు అటు ఒళ్ళు అలసిపోయింది, అందుకోసం ఏదో వచ్చింది అని అనుకొని గమనిపోతాడు. ఇట్లా 2-3 రోజులు జరుగుతుంది.
ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పలకరించిపోతూ ఉంటుంది. అది క్రమంగా ఏమవుతుందంటే శరీరంలో ఉండే భాగాలను తినేస్తుంది. ఇప్పుడు వీడు డాక్టర్ దగ్గరికి 15 రోజుల తర్వాత పోయాడు. ఎందుకంటే వాడు పనుల్లో పడిపోతాడు. పనుల్లో పడిపోయి శరీరాన్ని పట్టించుకోవడం కూడా మానేస్తాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువగా జ్వరం వచ్చినప్పుడు ఆ మెడికల్ షాప్ దగ్గరికి పోతాడు. ఇట్లా జ్వరం ఉంది అని అడిగితే మాత్రలు ఇస్తాడు. అవి తింటాడు, తగ్గిపోతుంది. ఇట్లా కొద్ది రోజులు గడుపుతాడు. పనిచేసి అలసిపోయిందేమో అందుకు జ్వరం వచ్చిందని గడుపుతాడు. అప్పుడు వాడికి ఒళ్ళు బాగైందిగా, బాగున్నట్లుగా ఉంది కదా, వాడికి అట్లా అనుకుంటున్నాడు. మళ్ళీ లాస్ట్కి ఏమవుతుందంటే మళ్ళీ హాస్పిటల్కి పోతాడు. హాస్పిటల్కి పోతే అంటే హాస్పిటల్కి పోయే పరిస్థితి వచ్చేస్తుంది వాడికి ఇప్పుడు ఒళ్ళు నీరసమైపోతుంది, పని చేసుకోలేకపోతాడు, అట్లా అవుతాడు. అప్పుడు వాడు హాస్పిటల్కి పోతే వాళ్ళు రక్త పరీక్ష చేస్తారు, ఎక్స్రే తీస్తారు, అదేవిధంగా మలమూత్ర పరీక్షలు చేస్తారు, అవసరమైతే ఎక్స్రేలు తీస్తారు. ఇన్ని తీసి ఏం చేస్తారంటే, నాయనా నీకు జ్వరం బాగా పెరిగిపోయింది, ఊపిరితిత్తులు ఇప్పుడు చాలా దెబ్బతింటాయి. ఫస్ట్లో ఊపిరితిత్తులు దెబ్బతిని ఊపిరితిత్తుల పైన అటాక్ చేసేస్తుంది. ఆ తర్వాత అట్లాగే విడిచిపెడితే పొట్ట మీద పనిచేస్తుంది. ఆ తర్వాత అట్లే విడిచిపెడితే కిడ్నీ మీద పనిచేస్తుంది. వీడు ఎంత లేట్ చేస్తే అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ఇప్పుడు వీడికి హాస్పిటల్లో ఇది చెప్పారు, ఇట్లా ఉందయా నీ పరిస్థితి అని చెప్తే వీడు ఎట్లుంటాడు చెప్పండి? చాలా చాలా బాధపడిపోతూ ఉంటాడు. వీనితో పాటుగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఇంకా నాకే ఎందుకు వచ్చింది, మా వాడికి ఎందుకు వచ్చింది, మా వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏమీ లేదే, ఏమీ చేయలేదే, ఏమీ తినలేదే, ఎందుకు వచ్చిందబ్బా ఇట్లాగా, ఏమైపోయిందబ్బా ఇది, ఇంకెవరికన్నా రాకూడదా, దేవునికి మా మీదనే ఎందుకు ఈ చూపు, ఇట్లా అంటుంటాడు. ఇది లౌకికుడు భావించే విధానం. అదే సదసద్వివేకి ఉన్నాడని అనుకోండి, అతనికి జ్వరం వచ్చింది, ఒకవేళ అది ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉండి కూడా నీకు జ్వరం రావచ్చు. ఎట్లా ఒకట్లా ఆయనకు జ్వరం వచ్చింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్లకు ఎక్స్రే తీస్తారు, రక్త పరీక్ష, ఒంటికి పరీక్ష ఇవన్నీ కూడా చేశారు. స్వామి మీకు ఊపిరితిత్తులు కొద్దిగా దెబ్బతిన్నాయి అంటే, అవునా, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయా, సరే దానికి ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతాడు. అతను లౌకికునికి ఈ సదసద్వివేకి తేడా చూడండి. ఏం చేయాలి ఇప్పుడు? దానికి ఒక 3 నెలలు మీరు రెస్ట్ తీసుకొని మీరు ప్రాణాయామం చేస్తూ మేము ఇచ్చేటువంటి మందులు వాడితే మీకు కొద్ది రికవరీ అవుతుంది. సరే అంటాడు. అంటే ఇప్పుడు ఏమి వికారము చెందకుండా ఉండగలుగుతాడు. మందులు వాడాలి కదా, వాడతాంలే, సరే రాసి ఇవ్వండి అని వాడతాడు. అంటే ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడు, అతనికి తేడా ఉందా లేదా? ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ తేడా అంటే, సత్ అసత్, శరీరము సత్యమైనది కాదు అని చెప్పుట కాదు, మొదటలో శరీరము సత్యమైనది కాదు అని తెలియలేగా. శరీరము సత్యమైనది కాదు అని తెలిస్తే అప్పుడు శరీరముతో సంబంధపడినటువంటివి ఏ ఉన్నాయో వాటికి ఇచ్చే ప్రాధాన్యం తగ్గుతుంది.
శరీరము నేను కాదు అని విన్నాడు. శరీరము నేను కాదని విన్నాడు, కానీ పట్టల దేనికి? మనస్సుకు పట్ల. శరీరము నేను కాదంట. ఏమంటాడు? శరీరము నేను కాదంట. ఇది టాలు పెడతారు అని శాస్త్రం చెప్పిందంట. బా, ఇది విన్నాను నేను. అట్లాంటి మహానుభావులందరూ టా పెట్టడం ఆయనకు పెద్ద అలవాటు. మిమ్మల్ని ఎవరిని కాదు, నేను అక్కడ చూస్తా ఉంటాను. ఆయనకు శరీరము నేను కాదంట అని శాస్త్రం చెప్తుందంట. ఇప్పుడు ఇది మనస్సుకు విన్నాడు. శరీరం నేను కాదంట, నేను ఆత్మస్వరూపమంట అని విన్నాడు. ఇప్పుడు వీడికి జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు? తేలు కుట్టింది. తేలు కుట్టింది. వాడు ఎట్లుంటాడు చెప్పండి? మంటకల్లాడి ఎంత హంగామా చేయాలనో అంత హంగామా చేసేస్తాడు. ఇప్పుడు హంగామా చేసిన దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? కానీ తేలు కుట్టింది కాబట్టి తేలు కుట్టిన దానికి విరుగుడుగా దానికి సంబంధించి మనం వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యుని దగ్గర చికిత్స చేసుకుంటే అది సరిపోతుంది అని వీడిప్పుడు వివేకవంతుడు ఏం చేస్తాడు? శరీరం ఉంది కదా, ఆ శరీరానికి ఇప్పుడు నేను తీసుకెళ్ళి దానికి ఈ సమస్య వచ్చింది, ఆ సమస్యకు సంబంధించి దానికి సంబంధించిన వైద్యుని దగ్గరికి తీసుకుపోతాను, అతను ఏది చేయాలో అది చేస్తాడు, అది దాని ప్రకారంగా చేస్తే ఆ శరీరం ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది అని తను మనస్సులో దాన్ని ఏమంటారంటే ఉద్విగ్నత, అంటే పైకి కిందికి ఎగిరి కిందికి పడుతుంటారు చూడండి. చేపను మీరు నీళ్ళల్లో ఉన్నిందే, నీళ్ళల్లో ఉన్న చేపను బట్టి గట్టుకేశారని అనుకోండి. ఈ చేపలు బట్టే వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట అవి గాలాలు వేసి పట్టేటి వేరే ఉంటాయి, ఈ వల వేసి పట్టేటి వేరే ఉంటాయి. ఈ వంకలో ఇట్లాంటి ఉంటాయి చూడండి, అక్కడ పోయి చేపలు వీడు చేత్తో పడతాడు. ఇట్లాగా అట్లా పట్టి పైకి ఇసిరేస్తాడు. ఆ పైకి పడిన చేప ఎట్లుంటుంది చూసినారా? ఇట్లా ఎగరుతుంది. ఇట్లా అది ఎగిరినట్లుగా వీడు మనస్సు ఎగురుతూ ఉంటుంది. ఆ చేప ఎగురుతుంటే చూడండి, ఇట్లా ఎగురుతుంది, తోక తల అంతా ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ విధంగా వీడి మనస్సు కూడా ఇప్పుడు ఎవడికి ఈ విషం తేలు గుట్టిందే వీడికి, వీడి యొక్క మనస్సు పైకి కిందికి ఎగురుతుంది. ఏమైపోతుంది అందరినీ గాబరా. వాళ్ళు అనుకుంటారు వీని గుట్టేదానికంటే నాకు గుట్టింటే బాగుంది అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వానికి కుట్టిండేదానికంటే నాకు గుట్టింటే నేను ఇంత ఇబ్బంది పడి ఉండను అని అనిపిస్తుంది వేరే వాళ్ళకి. అట్లా చేస్తారు. ఎవడు? శరీరము నేను కాదంట. వీడు విన్నాడు కదా, శరీరం నేను కాదు అనేటువంటి విషయాన్ని విన్నాడా లేదా? వినినోడు కథ చెప్తాను. నేను శరీరము నేను కాదంట అని అనేవాడి కథ చెప్తా ఉండ. శరీరం నేను కాదు అనేవాని గురించి చెప్పలా, కాదంట అనేవాడు. ఇంకా మళ్ళీ లోకంలో ఉండేవాళ్ళు ఎలాగో నేను శరీరం కాదని వాడికి తెలియదు కాబట్టి శరీరానికి ఏమన్నా అయితే వాడు ఎగిరెగిరి పడతా ఉంటాడు. ఇప్పుడు శరీరానికి వచ్చిందంతా నాకే వచ్చేసింది అని ఇట్లా వీడు
ఇబ్బంది పడిపోయి వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేస్తాడు. ఎందుకలా ఇబ్బంది పెడుతున్నాడంటే వివేకము లేదు, వివేకము లేని కారణము చేత. శరీరము బెడ్ పైన ఉంది, బెడ్ పైన పడిపోయింది, ఇంకా లేచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? స్వామీజీ ఒక కథ చెప్పాడు, విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి వారు. ఆయన ఒక వ్యాపారస్తుడు, 4 కూతుర్లు 4 కొడుకులు. ఈయన ఇప్పుడు బెడ్ పైన ఉన్నాడు. బెడ్ పైన ఉన్నంటే ఇంకా పోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మాటలు తిరుగుతూ ఉన్నాయి. రే కొడుకులు కూతుర్లు అందరూ వచ్చినారేమరా అని అడుగుతున్నాడు. నాయనా 3 కొడుకులు వచ్చేసినా 3 కూతుర్లు వచ్చేసినాము, ఇంకొక కొడుకు ఇంకొక కూతురు రావాలా. ఎంతసేపు వస్తారంటారా? నేను ఉండే లోపల పోయే లోపల వస్తారా రారా అని అంటా ఉన్నాడు. సరే కొడుకు వచ్చేసినాడు. వచ్చి నాయనా నేను వచ్చినాను అన్నాడు. వచ్చినావా, ఏం చేస్తూ ఉంటురా అని నేను అంటాడు. సరే కూతురు వచ్చిందా? రాలేదు. సరే ఇప్పుడు మాటలు ఏమైపోతున్నాయంటే పడిపోతూ ఉన్నాయి, మాటలు పడిపోతున్నాయి, కళ్ళు కూడా తెరవడం కష్టమైపోతా ఉంది. అప్పుడు వీడు కళ్ళు మూసుకో ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి అంటే 1 గంట 2 గంటల తర్వాత ఇప్పుడు కళ్ళు అట్లా తెరిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, నోరు తెరిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కళ్ళు తెరిచినాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ అంటే ఏం నోట్లో శబ్దం రావట్లా. ఒకడు చూసినాడు, రే నాయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, రండ్రా అని పిలిచినారు. పిలిస్తే వీళ్ళందరూ చూసినారు, ఏమో మాట్లాడుతూ ఉన్నాడు, వినిపించట్లా, శబ్దం రావట్లా, కళ్ళు తెరిచేదానికి కావట్లేదు. సరే తెరిచి చూస్తున్నాడు, ఏందేందో మాట్లాడుతున్నాడు. వీళ్ళు అనుకున్నారు నాయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎంతో చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వచ్చేసింది కదా, ఏదో ధనము గినము ఎక్కడో పెట్టినట్లుగా ఉన్నాడు, అది చెప్పాలని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈయన మాట్లాడితే బాగుండు అని వీళ్ళకి అనిపించింది. అప్పుడు డాక్టర్ని అడిగినారు, సార్ ఈయన ఏమన్నా మాట్లాడేదానికి వీలవుతుందా? అయ్యా ఆయన పరిస్థితి కష్టమైపోయింది అందంటే, ఏమన్నా మాట్లాడేదానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే, మాట్లాడేదానికి అవకాశం ఉంది, ఒక ఇంజక్షన్ వేస్తే 10,000 అవుతుంది, మాట్లాడతాడు, 2 నిమిషాలు మాట్లాడతాడు అన్నారు. సరే 10,000 ఇస్తాం సార్, వేసేయండి ఇంజక్షన్, వేసేయండి ఇంజక్షన్ అంటే సరే వేసినారు. వేస్తే ఈయన కళ్ళు తెరిచినాడు, మాటలు మాట్లాడడం ప్రారంభించినాడు. వీళ్ళు అడుగుతుంటారు, నాయనా ఏం మాట్లాడినైనా మాట్లాడినైనా అంటాడు. చూసినాడు, చూస్తే కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూతురు మీద ఇంకా లాస్ట్ కూతురు వచ్చిందా లేదని కదా ఉంది, కూతురు వచ్చిందారా అన్నాడు. ఇంకా రాలేదు నేను అన్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారా అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారంటే, అందరూ ఇక్కడే ఉన్నాం నేనా. ఎక్కడ? ఈ కొడుకులు కూతుర్లందరూ నీ దగ్గర ఉండాము అంటే, అందరూ ఇక్కడే ఉంటే అంగళ్ళలో ఎవరు సచ్చినారా? ఇప్పుడు ఎట్లా ఉంది? అందరూ ఇక్కడ ఉంటే అంగళ్ళలో ఎవరు సచ్చినారు అని మళ్ళా అదంతా మాట్లాడే లోపల మళ్ళా నోరిపోయింది. దీనికి ఎంత ఇప్పుడు 10,000. వీళ్ళు అనుకున్నారు
ఈ మాట కోసం 10,000 ఊరికి కొట్టుకుంటూ వీళ్ళు అనుకున్నారు. ఎట్లా ఉంటుంది చూడండి. పోయే సమయంలో కూడా అది రాదు, అవివేకం రాదు. అదే వివేకవంతుడు అనుకో. వివేకవంతుడైతే దయానంద సరస్వతి స్వాముల వారు పడుకో అన్నారట బెడ్ పైన. డాక్టర్లు తేల్చి చెప్పేసినారు 24 గంటలండి అనేసి. స్వామీజీ పడుకో అన్నాడు, కళ్ళు తెరవట్లేదు. అప్పుడు తత్వవిధానంద స్వామి వారు వెళ్ళారంట. చెవిలో నజాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పినాడు చెవిలో. అంటే నజాయతే మ్రియతే వా కదాచిత్. కదాచిత్ అంటే ఒకప్పుడు కూడా నేను పుట్టలేదు, నేను చనిపోయేవాడను కాదు. నేను పుట్టేవాడను కాదు, నేను చనిపోయేవాడను కాదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ అని తత్వవిధానంద స్వామి చెవులో చెప్పినాడు. అంటే ఆయన మాట్లాడే శబ్దం కూడా వినిపించే పరిస్థితి లేదు. అంటే స్వామి కళ్ళు తెరవకుండానే నాయం భూత్వా భవితా వానభూయః, కళ్ళు తెరవకుండానే, కళ్ళు తెరిచేదానికి కూడా లేదు, కానీ ఎట్లా అంటున్నాడు? నాయం భూత్వా భవితా వానభూయః, నేను భూతకాలానికి సంబంధించిన వాడను కాదు, నేను భవిష్యత్తుకు సంబంధించిన వాడను కాదు, నేను వర్తమానానికి సంబంధించిన వాడను కాదు, ఈ మూడింటికి అతీతమైన వాడను అని చెప్పాడు. ఎక్కడ? బెడ్ పైన. ఇప్పుడు పోతాడు. ఆయనకు మాత్రం తెలిసిన కారణమే ఏది మాత్రం చెప్పాల్సిన కారణమే, అందరికీ చెప్పాల్సి కదా. ఈయన టెస్ట్ చేసినాడు. తత్వవిధానంద స్వామి వెళ్ళి ఈయనకు స్పృహలో ఉండాడో లేదో, ఒకవేళ స్పృహలో ఉండేటప్పుడు ఈ భావన ఉందో లేదో, లాస్ట్లో పోతున్నాడు కదా, అందుకని ఇది గుర్తు చేద్దామని చెప్పినారట. స్వామి చెప్పిన మాట, తత్వవిధానంద స్వామి వారు చెప్పిన మాట నేను చెప్తున్నా. అంటే తత్వవిధానంద స్వామి వారు అనుకున్నారు, ఆ స్వామి అట్లా ఉన్నారు, ఆయన బుద్ధిలో ఇప్పుడు ఎట్లుందేమో తెలియదు మనకు, నజాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పినాడు. అంటే చెవిలో చెప్పినాడు. చెప్తే కదా ఇప్పుడు పుట్టేవాడను కాదు, గిట్టేవాడను కాదు, ఆత్మస్వరూపం అని చెప్పినాడు. ఇప్పుడు స్వామి ఆ పడుకోండే బెడ్ మీద పడుకోండే స్వామి చూడండి, ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ చెప్తా ఉన్నాడు. శ్లోకం ఉంది కదా, నజాయతే మ్రియతే వా కదాచిత్, తర్వాత నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని స్వామి చెప్పినారట. అంటే మేము మాట్లాడేదానికి కాకపోయినా కూడా, రే నువ్వు చెప్తా అన్నావు, నాకు గుర్తింపజేస్తుంటే కూడా నేను ఇదేరా అని అప్పుడు కూడా చెప్పినారట. చూడండి, అంటే అది దయానంద సరస్వతి. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఇది సత్ అసద్ వివేకి. చూడండి ఎట్లా ఉంది. మనము ఒక అంగడికి పోతాం, కందిపప్పు కావాలి. కందిపప్పు ఉందా అండి అని అడుగుతాం. ఉందండి. కందిపప్పు ఉందా అంటే ఉంది అంటాడు. దాన్ని ఇప్పుడు చూపించమన్నామని అనుకోండి, చూపిస్తాడు. ఎట్లా చూపిస్తాడు? మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. మామూలుగా ఈ దాన్ని ఏమంటారు, సూపర్ మార్కెట్లో అయితే వాళ్ళు అక్కడ పెట్టేసి ఉంటారు, దాని రేటు కూడా వేసేసి ఉంటారు. ఇది ఇంత రేటు, ఇది ఇంత రేటు, ఇది ఇంత రేటు అని. బియ్యము కూడా
పెట్టేసి ఉంటారు. బియ్యం పెట్టేశారు, అన్ని వస్తువులు అలాగే పెట్టుంటారు. ఇప్పుడు ఆ మార్కెట్లోకి వెళ్ళిన వాడు దేనిని ఎత్తుకుంటాడు? ఫస్ట్ క్వాలిటీ ఉంది, సెకండ్ క్వాలిటీ ఉంది, థర్డ్ క్వాలిటీ కూడా ఉంది. దేన్ని ఎత్తుకుంటాడు వాడు? ఫస్ట్ క్వాలిటీ ఎత్తుకోవచ్చు, కానీ ఫస్ట్ క్వాలిటీ కొంతమంది ఎత్తుకుంటారు, సెకండ్ క్వాలిటీ ఇంకొంతమంది ఎత్తుకుంటారు, థర్డ్ క్వాలిటీ ఇంకొంతమంది ఎత్తుకుంటారు. వీళ్ళు ఇట్లా ఎత్తుకుంటారు కాబట్టే కదా వాళ్ళు అలా పెట్టారు. వీళ్ళందరూ ఒకటే క్వాలిటీ అడిగినారని అనుకో, అప్పుడు 3 క్వాలిటీలు ఎందుకు పెడతారు? అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ జగత్తులో కూడా 3 క్వాలిటీలు ఉన్నాయి. 3 క్వాలిటీలే పెడతారు ఎక్కడ కూడా. సత్వగుణము, రజోగుణము, తమో గుణం 3 ఉంటాయి. అందుకని ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వాలిటీ. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు ఉంటుంది, డబ్బులు ఉంది, కానీ వాళ్ళ భార్య ఫస్ట్ క్వాలిటీ కొందామనంటే ఫస్ట్ క్వాలిటీనా? ఎందుకు? ఈ థర్డ్ క్వాలిటీని కొంచెంసేపు ఉడకబెడితే పని ఉడికిపోతుంది, అంతా ఒకటే కదా, నంపదా కొండ. ఎందుకు? లోపల మనస్సు పరిపక్వత లేదు. పైన వ్యామోహంతో సెకండ్ క్వాలిటీనే కావాలి. వీకోటలో బంగారు షాప్ ఒకటి ఉంది. అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలు బంగారు షాప్కి వస్తారు. 6,600 అంట గ్రాము. ఎంత ఉందో ఇప్పుడు నాకు తెలియదు. మొన్న ఎవరో దీంట్లో పెట్టారు 6,600 గ్రాము అని వీళ్ళు కొనుక్కుంటున్నారు. నేను అడిగిన, అది 916 6,600. వేరే జాగాలో అయితే ఎక్కువ రేటు నాకు చెప్తాండది వాళ్ళు. వేరే జాగాలో అయితే 8,000. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఎక్కువ రేట్ అన్నారు, కానీ నాకు ఎంత అని తెలియదు. ఇప్పుడు మీరు చెప్తాంటే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 6,600కి ఇస్తా ఉన్నారు. అంటే వీళ్ళకు ఏందో ఇచ్చేసినట్లుగా ఉందన్నమాట. మీ ఇష్టం, కొనుక్కోండి. వేరే షాపుకు పోయి అడగచ్చు, లేదా వాళ్ళని 916 అని కూడా అడగచ్చు. వీళ్ళకి కావాల్సింది ఏందో అది ఒకటి కావాలా. వాళ్ళకి కావాల్సింది ఏంది అంటే ఇప్పుడు వాళ్ళకి అప్పుడు దానికి సంబంధించిన బుద్ధి వివేకం ఉందా? లేదు. ఓ మనకేం అంతే కదా. అదేవిధంగానే ఈ ప్రపంచంలో వివేకము, నువ్వు దేనినైనా సరే చూడు, దేనిలోనైనా వివేకము ఉండాలి. వివేకం ఉండేవాడు ప్రవర్తించే విధానం వేరే, వివేకము లేనివాడు ప్రవర్తించే విధానం వేరే. అయితే ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వాడు ఇప్పుడు అన్నం తినేదానికి వచ్చినాడని అనుకోండి, భోజనం చేసేటప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంది కాబట్టి ఏదంటే అది తినేస్తాడా? చూడండి ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇక్కడ. ఏదంటే అది తినేస్తాడా? వివేకం ఉందిగా. ఇది తింటే ఏమవుతుంది? శరీరానికి మొన్న నాకు ఒక వాట్సాప్లో గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. చద్దన్నము తింటే ఆరోగ్యానికి మంచిది అని పెట్టినారు. చద్దన్నం తింటే ఆరోగ్యానికి మంచిదా? ఇట్లా ఉంటుంది చెప్పండి. నేను దానికి పెట్టిన, కాదు, ఇది తప్పు అని పెట్టిన. దానికి వాళ్ళు కామెంట్ ఏంటంటే, మా మా బ్యాచ్మేట్స్, మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ అన్నమాట, నువ్వు ఎలా చెప్తావు ఇది కాదని. అది పేపర్లో వచ్చినటువంటిది, పేపర్ క్లిప్పింగ్ పెట్టారు.
పేపర్లో వచ్చినటువంటిది చద్దన్నం తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది అని. నేను ఇంకా ఒకటి చెప్తానండి, చాగంటి కోటేశ్వర ఉపన్యాసాలు మీరు వినండి. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పెంకులో తీసుకొని సద్దన్నం పెడతారంట అని చెప్పినాడు ఆయన, నేను విన్నా. ఎవరికి? వెంకటేశ్వర స్వామికి పెంకులో, అది కూడా మామూలు పెంకు, ఇది కూడా ఉండదన్నమాట, దాన్ని ఏమంటారు, మూకటి కూడా లేదనమాట. పెంకు కొత్తది మూకటి తీసుకొని వస్తారు, ఆ మూకటిని కొట్టేసి దాంట్లో కొద్దిగా సద్దన్నం పెడతారట. మీరు చూసినారా? మీరు విన్నారు అని చెప్తున్నారు, నేను కూడా ఒప్పుకుంటున్నా. సద్దన్నం పెడతారని లేదు, నైవేద్యం కొండలో సమర్పిస్తారో కొండలో పెడితే ప్రీతి అనేసి, అది కూడా ఎందుకంటే అక్కడ కుమ్మరితో పోయి ఆయన ఉన్నాడు, నేను బంగారు పుష్పాలతో పూజిస్తా ఉంటే ఈయన పోయి ఎక్కడ ఉన్నాడే ఏం సమాచారం అని చెప్తే ఆయన దాని ప్రీతిగా మైమరిసి. మీరు వినినదంతా తుడిచిపెట్టండి, ఎందుకంటే మీరు విన్నదంతా తుడిచేయండి. అది పురాణాలకు సంబంధించినటువంటి. పురాణం అని అంటే ఏదో కథలు, పురాణం అనేది కథ, భగవద్గీత శాస్త్రం. ఇప్పుడు మీరు చెప్పండి, యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. చెప్పినారా? యాతయామం గత రసం. యామము అని అంటే 1.5 గంట, 45 నిమిషాల నుంచి 1.5 గంట లోపల వస్తుంది యామం అనేటువంటిది. దానికి జాముల కింద కూడా మళ్ళీ లెక్కన వస్తుంది. సరే, అవన్నీ వద్దు. యామం అని అంటే 1.5 గంట పెట్టుకోండి. అన్నము వండిన తరువాత, వండిన వెంటనే మీరు తిన్నారని అనుకోండి, ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది, దానిపైన వేరే ఇవన్నీ కూడా వాలవు. ప్లస్ కూరగాయలు, కూరాకు అవి ఏవైతే ఉన్నదో ఫ్రెష్గానైతే దానిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ పోవు. వండినావు, ఆ వండే విధానంలో కూడా వీళ్ళంతా బాగా కడిగేసి దాంట్లో ఉండేదంతా వంచేసి ఆ కూరగాయలు, కూరాకులు అవన్నీ బాగా కట్ చేసేసి చిన్న చిన్నవిగా కట్ చేసేసి దాంట్లో ఉండేదంతా కూడా కడిగితే ఏమవుతుంది? దాంట్లో ఉండేదంతా కూడా నీళ్ళల్లో పోతుంది. అట్లా పోగా మిగిలింది ఏదో కొంచెం ఉంటుంది, దాంట్లో పిప్పన్న దాంట్లో కొంచెం ఉంటుంది. దానిని కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బాగా ఉడకబెట్టి వంచేస్తారు కొంతమంది. వంచకుండా ఏదో చేసినారండి, చేసిన తర్వాత ఇప్పుడు వేడిగా ఉంది. అప్పుడు ఏముంటుంది? ఆ ఉండే ఆహార పదార్థాల యొక్క రసవంతంగా ఇప్పుడు ఉంటుంది. టైం గడుస్తూ వచ్చిందని అనుకో, టైం గడుస్తూ వస్తే అదంతా ఏమవుతుంది? అది తగ్గిపోతూ వస్తుంది. 1.5 గంట అయింది, 2.5 గంట అయింది, 3 గంటలైంది, దాని పరిస్థితి ఏమవుతుంది? తగ్గిపోతూ వస్తుంది. అట్లా 3 యామములు గడిస్తే, అంటే 4.5 గంట గడిస్తే దాంట్లో ఉండేటువంటి సారమంతా పోతుంది. అప్పుడు ఉండేది ఎట్లా ఉంటుందంటే ఏదో ఉంది, దాంట్లో బ్యాక్టీరియా అంతా ఫామ్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ ఆహారమును తింటే వాడికి నిద్ర బాగా వస్తుంది. నిద్ర రాలేదని అనుకో, అప్పుడు ఏం చేయాలంటే పొద్దున్నే వండిన అన్నము, పొద్దున్న వండిన చారు, అది ఇప్పుడు రాత్రికి పడుకునేటప్పుడు తింటే, మజ్జిగ కూడా పులిసిపోయిన మజ్జిగ తాగితే నీకు నిద్ర గుర్తొస్తుంది. ఇప్పుడు వీళ్ళు కళ్ళు తాగుతారు చూడండి, కళ్ళు ఎట్లా చేస్తారనుకుంటున్నారు?
పులిసిపోయింది అంత కదా, పులిసిపోతుంది కదా. ఆ పులిసిపోయింది కళ్ళు తాగిన వాళ్ళు ఎట్లుంటారా? మత్తుగా ఉంటారు. ఆ మత్తు ఎక్కడి నుంచి వచ్చిందే? ఆ పులిసిపోయిన దాంట్లో నుంచి వచ్చింది. ఆ పులిసిపోయిన దాంట్లో నుంచి వచ్చిందంటే దానికి అన్ని కలిపేసి ఉంటారు అనమాట. అదేవిధంగా వీడికి కూడా ఇది తిని తాగితే ఏమైపోతాడు? మత్తులోకి పోతాడు. నిద్ర రానోళ్ళు ఇది పట్టుకోండి. నిద్ర రానోళ్ళు తమో గుణం అనేటువంటిది బాగా వస్తుంది. కాబట్టి వాళ్ళు నన్ను అడిగారు, మీరు ఇది తప్పన్నారు కదా, మీరు ఎలా తప్పని చెప్పగలరు? నాయన చూసుకో, వండిన తర్వాత దాని రుచి ఎట్లుంటుంది, గంట తర్వాత రుచి ఎట్లుంటుంది, 2 గంటల తర్వాత రుచి ఎట్లుంటుంది, 3 గంటల తర్వాత రుచి ఎట్లుంటుంది చూసుకోండి. నువ్వే గడిచిపోయే కొద్దికి దాని యొక్క ప్రభావము తగ్గిపోతుంది. కాబట్టి ఇది తమో గుణమును ప్రేరేపిస్తుంది. మరి మజ్జిగ అనేటువంటిది ఇప్పుడు పాలు పెరుగుగా కావాలంటే దాంట్లో బ్యాక్టీరియా వల్లనే పాలు పెరుగుగా మారుతుంది. ఆ పెరుగు శరీరానికి కూడా కొద్దిగా మంచిగా చేస్తుంది. పెరుగన్నం బాగా తినండి. పెరుగన్నం తింటే తినిన 15-20 నిమిషాల లోపల మీకు నిద్ర వస్తుంది. ఎందుకు? బ్యాక్టీరియా ప్రభావం. అంటే ఇది తమో గుణాన్ని. అందుకనే ఇప్పుడు పెరుగును పులసకుండా ఉండి బాగుండేటువంటి పెరుగును తినచ్చు. అట్లా తినమని చెప్తారు. దానివల్ల నీకు శరీరానికి కొద్దిగా మంచిని కలిగించేటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. సరే, ఇప్పుడు వివేకవంతుడు, వివేకము లేనివాడు భోజనానికి కూర్చున్నాడు. ఆడ పులిసిపోయిన మజ్జిగ ఉంది, పులిసిపోయిన సాంబార్ ఉంది, అన్నము పిసపిస అని కూడా ఉంటుంది. అట్లాంటి అన్నం ఇప్పుడు దాన్ని తింటాడా? వివేకవంతుడు తినడు. వివేకవంతుడు తినడని చెప్పేసి వీడికి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అంటాడు, వీడు పెద్ద జ్ఞానం అంటాడు, వీడేంది ఇట్లా చేస్తున్నాడని అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా అర్థమవుతుందా? అందుకనే మనం భగవంతునికి నివేదన చేసేటప్పుడు కూడా ఎట్లాంటిది నివేదన చేయాలి? బాగున్నటువంటిది నివేదన చేయాలి. ఎక్కువ కారం ఉండేటువంటిది రజోగుణమైనటువంటిది, ఎక్కువ ఆయిల్ వేసినటువంటిది తమో గుణమైనటువంటిది. ఎక్కువ ఆయిల్ వేయకూడదు. నెయ్యి ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు నెయ్యిని కుమ్మరించి చేస్తారు. ఆ నెయ్యితో చేసినటువంటివి ఎక్కువ నెయ్యి వేయకూడదు. నెయ్యి వాడండి, కానీ ఎక్కువ నెయ్యిని వాడితే ఇవన్నీ రజోగుణాన్ని కలిగిస్తాయి. చూడండి ఎట్లా ఉందో. దేవునికి కూడా నివేదన చేసేటప్పుడు ఇవన్నీ నియమాలు పాటించాలి. పుష్పాలు కూడా మనం భగవంతునికి సమర్పించేటప్పుడు బాగున్నవే సమర్పించాలి. మంచి సుగంధమైనటువంటివి, బాగుండేటువంటివి, కళ్ళకళ్ళ ఉండేటివి సమర్పించాలి. ఎందుకు? అవన్నీ ఫస్ట్ క్వాలిటీకి సంబంధించినటువంటివి, సత్వగుణాన్ని ప్రేరేపిస్తాయి. నువ్వు నీ భావనలో వీటన్నింటికి ప్రాధాన్యం ఇస్తున్నావు అని అంటే నువ్వు సత్వగుణం వైపు అడుగులేస్తున్నావు అని అర్థం. చూసుకోండి, అర్థమవుతుందా? అంటే మనం చేసే ప్రతి పనిలోనూ ఏమవుతుంది? అక్కడ వివేకం పనిచేస్తుంది. తల ఉండదనుకోండి, దీన్ని వెంట్రుకలు కటింగ్ చేసుకోవాలంటే రోడ్లో ఉండే వాళ్ళందరూ ఎట్లాంటి కటింగ్ చేసుకుంటారంటే వాడు ఈ పైన వెంట్రుకలు ఉంటాయి ఇట్లా, ఈ కింద ఉండేదంతా దీన్నంతా గొరిగేసి ఉంటాడు. వీడు ఎక్కడి నుంచి పుట్టినాడో ఎట్లాంటాడో మనకు తెలియదు, కానీ వాడిని చూస్తే నన్ను పట్టుకొని కొడదాం, నేను వాడిని పట్టుకొని కొడదామనిపిస్తుంది నాకైతే. కానీ వాడు చెప్తే వింటాడా? వినడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇసిపెట్టేయాలి అంతే. కాబట్టి మనం ఏం చేయాలా? వాని గురించి వద్దు,
నా తల గురించి నేను చూసుకోవాలి, అంతే. వాణ్ణి గురించి వద్దు అని అన్నాం కదా. నీ ఇంటిలో ఉన్నాడు అనుకోవాడు, నీ పక్కలో ఉన్నాడు అనుకోవాడు, వాడిని ఏం చేయాలా? చూడు, వాణ్ణి అనేటప్పటికి మాత్రం మనం ఇబ్బంది అయిపోతుంది. అయినా సరే వివేకం కలిగి ఉంటే అంతే, సైలెంట్గా ఉండడమే, అంతే, సైలెంట్గా ఉండడమే. అదే వివేకం అంటే. అర్థమవుతుందా? ఈ సదసద్ వివేకము అనేటువంటిది, దీన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. ఇది మంచి టాపిక్. ఇది కలిగితేనే మనం ముందుకు బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, దీని గురించి మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేసుకుందాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ श्री गुरु